33వ అధ్యాయము అందరు తీసుకోండి. పాత నిబంధన 73వ నెంబర్ పేజీ. పదిహేడు నుంచి జ్ఞానం చేద్దరి నేను చదువుతాను, మీరు అలా బైబిల్ తీసుకోండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య సహాయం కొరకు దయానిధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చి బలపరిచారు. నేను ఆ పాటల్లో మీరున్నారు. బాధ్యత చూసుకున్నాను. నాతో మాతో అందరితో కూడా ఇదే మాట్లాడమని, మీరు సహాయం చేయమని యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ దేవుని యొక్క మంచితనం గురించి ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మన పేరుని బట్టి ఎవరితో ఎరుగుతుండాలంట? అది నీ పేరు ఘనంగా ఉండాలి. ఈ లోకం దృష్టిలో కాదు, నీ పేరు ఎవరి దృష్టిలో ఉండాలి? అది ఆయన అంటున్నాడు. దేవుడు మోషే అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ మీద నాకేం కలిగింది? కటాక్షము కలిగింది, నీ మీద నాకు జాలి కలిగింది నాయనా అని చెబుతూ ఏమన్నాడంటే, నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఎందుకు చెప్పాడు మాట అంటే, ఇల్లంతటలో నమ్మకమైన వాడు మోషే. ఏమండి? ఇల్లంతటలో నమ్మకమైన వాడు మోషే, మిక్కిలి గొప్ప సాత్వికుడు. తెలుసా నీకు? నిన్ను పేరుని బట్టి నెరుగుతా కారణం ఏంటి తెలుసా? ఏమండి? ఆయన ఎవరంట? ఇల్లు అంత నమ్మకమైన వాడు. ఏ ఇల్లు అది? దేవుని ఇల్లు అండి. మన ఇల్లు కూడా నమ్మకంగా ఉండాలి. ఇది దేవుని ఇల్లు అంతటిలోనూ కూడా అన్నాడు ఆయన. సంఖ్యాకాండం ఉంటుంది మాట 12వ అధ్యాయం చదవద్దు, కానీ వెనక్కి వెళ్తే మరలా తిరగేయద్దు, చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ నా ఇల్లు అంతటో నమ్మకమైన వాడు మోషే. ఆయన ఎవరు అంటే గొప్ప సాత్వికుడయ్యా. సాత్వికం అంటే ఏంటి? భూలోకమందు ఎవరు చెప్పిన మాట? ప్రభువారు చెప్పిన మాట. 2024 సంవత్సరాల క్రితం ప్రభువారు కొండ మీద ఒక ప్రసంగం చేస్తూ, చాలామంది ఉన్నారండి అక్కడ. నేను ఆ ప్రసంగాలు ధ్యానం చేస్తున్నాను ఈ మధ్యన. యేసు ప్రభు ప్రసంగాలు ఎలా చేస్తున్నాడో అని చూసినప్పుడు చాలా విషయాలు చక్కగా మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఆయన చెబుతూ అన్నాడు కదా, సాత్వికులు ధన్యులు. అది సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు అని ఉంది వాక్యం. అంటే స్వతంత్రం అంటే ఇంకా అంతా మందే, స్వతంత్ర హక్కు. ఏమండి? స్వతంత్రకు పోరాటాలు ఉండవు, స్వతంత్రానికి పోరాటాలు ఉండవు. స్వతంత్రం అండి. ఎందుకంటే అందుకనే నీ పేరుని బట్టి నువ్వు ఎవరో నాకు తెలిసయ్యా అన్నాడు. మోషేని, నీ పేరును బట్టి
నేను ఎరుగుదును అని చెప్పాడు. మన పేరుని బట్టి ఎవరు తెలుసుకోవాలంట? ఈ బిడ్డ, ఈ దాసుడు, ఈ దాసాలు నమ్మకంగా ఉంటారు దేవుల్లో. రెండవది, మిక్కిలి నెమ్మది గల వస్తువులు సాత్వికంతో ఉంటారు అని మనల్ని బట్టి దేవుడు ఎరిగి ఉండాలి. తెలుసా నీకు? కోపాలు తాపాలు పెట్టుకోకుండా రకరకాలు ఉంటారు. నాకు ఇంతమందిని ఎన్నో వేల మంది చూసుకుంటూ వచ్చాను. చిన్న సంఘంలో ఉన్నాను ఈ రోజుని మీకు. ఎందుకంటే కొంతమంది పాపం పాటలంటే ఆపత్తిగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది వాక్యం వినాలని ఆర్ద్రత ఉంటుంది, కొంతమందికి ప్రార్థన అంటే మహాపెచ్చ. ఇలాగ రకరకాలైన జనం ఉంటారు. కొన్ని సమస్యలు చెప్పుకోవాలని, దాసులతో మాట్లాడాలని. అందరికీ కూడా ఏం ఆశ ఉంటుంది? దేవుని మీద అన్ని ఆశలు ఉంటాయి. కాబట్టి మనం ఎవరిని కించపరిస్తే ఎవరికీ ఇదిలే. ఎందుకంటే కోపతాపాలు ఉండకూడదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వాక్యమే మనకి. లోకంలోకి వస్తే వెళ్ళదు మీరు. లోకానికి మనకి చాలా విరోధం ఉంది, తెలుసా? మీకు తెలియదు. లోకం అంతా కోపతాపాలతో నిండిపోతే పంతాలు పట్టుదల ఉంటాయి లోకంలో. కానీ మనకి పంతాలు పట్టుదల మనకు ఉండవు. చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, నాయనా సాత్వికులు ధన్యులయ్యా, నేర్చుకో సాత్వికం, నవ్వుతూ నేర్చుకో. నవ్వుతూ ఉంటే కొన్నాళ్ళు బతుకుతాం. చిరునవ్వు అంట చిందులాడుతూ ఉండాలి. మా మొక్క మీద ఉండాలంట చిరునవ్వు చిందులాడుతూ ఉండాలి. మార్చుకోకుండా ఉండకూడదు. ఏం మొక్కలు కూడా ఉండకూడదంట. అందుకని మన నవ్వు చిరునవ్వుతో ఉండాలి. ఎంత కోపం అనేది ప్రశంసకూడదు. అందుకని అన్నాడు, అటువంటి వాది భూలోకంలో స్వతంత్రించుకుంటారు వాక్యం చెబుతుంది. అందుకని ఇక్కడ నీ పేరుని బట్టి నేను ఎరుగుదునయ్యా అన్నాడు. ఒకటి. రెండవది, అతడు అన్నాడు ఇక్కడ ఆ మాట అన్నాక, అతడు దయచేసి నీ మహిమను ఉంటారా, కొంచెం పెట్టేద్దారా? ఓకే. దేవునికి స్తోత్రం. అయితే అతడు దయచేసి నీ మహిమను చూపుమనగా, ఆయన అంటున్నాడు ఇక్కడ. ఆయన ఏమన్నాడు ఇక్కడ? అయ్యా నీ మహిమను నాకు కనుపరుసయ్యా. వేసుకోండి అమ్మా. అయితే ఆయన అంటున్నాడు ఇక్కడ, అయ్యా నీ మహిమ నాకు కనుపరిచి. అంటే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఇది నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, నీ ఎదుట కనపరిచెదను. ఇదిగో నా మంచితనం ఎంత, నా మంచి అంత తెలుసా నీకు? నా మంచితనం అంతయు నీకు కనపరిచేద్దాను అని చెబుతున్నాడు. దేవుడు ఎవరో తెలుసా? మంచివాడు, మంచివాడవు, ఓ ఎంతో వాడవు దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు ఏమండి ఆయన అంటున్నాడు ఇక్కడ. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని? యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను అనేను. ఆయన ఏమన్నాడంట? నా మంచితనం అంతయు నీకు కనపరుస్తాను. ఎటువంటి మంచు నాకు నీ చేత నీకు ఎదురుగా కనపడతాను. ఎవరిని కరుణిస్తానో వాళ్ళనే కరుణిస్తాను. ఏమండి ఆయన చెబుతున్నాడు ఇక్కడ. ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. దేవుడు ఎవరో తెలుసా? కరుణాత్ముడు. ఆయన ఎవరో తెలుసా? కనికరమ్మ గల దేవుడు. ఈ కనికరమ్మ గల దేవుడు మనం దూరం చేసుకోకూడదు, తెలుసా? జీవితంలో కనికరమ్మ గల దేవుడికి దూరం అయితే చాలా ప్రమాదవరా. ఆయన ఎవరు అంటే మంచి దేవుడు. ఈ దేవుని కలిగిన మన జీవితాలు ధన్యకరమైనవి అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాదు, అయితే
నీవు నా ముఖమును చూడజాలవు. చూడచాలవు. ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనెను. బ్రతుకుడు అని ఏం చెప్పాడంట? అయ్యా నన్ను చీపెట్టమంటా కదా, చీపెడతాను, కానీ ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేదు. మనం పాడతాం కదా, కోటి సూర్యుల తేజస్సు గలవాడు మన దేవుడు. ఎవరో తెలుసా? ఆయన కోటి సూర్యుడు తేజస్సు గలవాడు. ఒక సూర్యుడికి ఇప్పుడు బగబగలాడిపో కంచేపు ఉంటే ఉండలేము ఇక్కడ. ఒక సూర్యుడికే మనం ఉండలేకపోతాం. ఇలాంటి కాంతి కోటి సూర్యుడు తేజస్సు గలవాడైనా అంతే చెప్పాడు. కోటి సూర్యుడు తేజస్సు గలవాడు అన్నాడు. అయ్యా ఎవడు కూడా నా ముఖమును బ్రతకడు నాయనా అని చెప్పాడు. అని చెబుతూ ఏమన్నాడు తెలుసండి? మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? నాయనా నన్ను చూసిన వాళ్ళు ఎవరు బతకలేదు అని చెబుతూ, ఇదిగో ఈ స్థలంలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలువు అన్నాడు. ఆ బండ ఎవరో? యేసుప్రభు వారే బండ. కొరింథీ సంఘాన్ని చెప్పాడు. ఆ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు అక్కడ పేతురుతోటి. అలాగనే ఈ బండ అనగా యేసు. అయ్యా అక్కడ నిలువయ్యా అది అని చెప్పాడు. అయితేనేమండి ఆయన ఎవరు అంటే ఆయన చెప్పాడు కదా, ఆయన మంచితనం ఏంటి? కనికరం. ఎవరండి? చెప్పాడు కదా, ఆయన కనికరము గల దేవుడు. అంతేకాదండి జాలి గల దేవుడు. అవునా? జాలి దయగల మండి అయిపోయాయి. ఎందుకంటే కోపతాపలు పెరిగిపోతాయి జనానికి. ఎందుకంటే రాలేదనే కోపం, ఉన్నదనే కోపమే. నాకెందుకు వచ్చింది గొడవ అంటుంది. అంతా మహానుభావుడు వదిలేస్తాను దేవుడికి. తెలుసా నీకు? నేను దేవుని పాదాలు పట్టుకున్నాను. అందుకని ఎవరో ఏం చెప్పాడు? ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను, ఎవరి మీద కనికర పడతానో వారి మీద కనికర పడతాను అన్నాడు. ఇంకేం కావాలి మనకి? ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఆయన చెప్పాడు ఇక్కడ. ఆయన ఎవరు అంటే జాలి గల దేవుడు, కనికరం చూపేవాడు, దయ చూపేవాడు, దీర్ఘశాంతము చూపేవాడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన ఎవరు అంటే కృపగల దేవుడు. పనికిమాల మన జీవితాన్ని పనికొచ్చేలా చేసిన వాడు కృపగల దేవుడు. అంతేకాదండి ఆయన ఎవరు అంటే క్షమించే దేవుడు. ఆయన దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. ఇంకేమున్నాయంట ఆయన దగ్గర? నేను సర్వ సత్యం నడిపించే దేవుడు. ఇన్ని వాగ్దానాలు మనకిచ్చాడు. అంతేకాదండి ఇంత మంచి దేవుడు అంటే ఇన్ని ఉన్నా, ఇంత మంచితనం ఉన్నా ఆఖరికి ఏడో దేవుని చెప్పాడు, ఇదిగో నేను శిక్షించేవాడిని కూడా నేనే. ఇన్ని ఉన్నాయి. ఒకటేంటి? ఏమన్నా నేను చెప్పాను మీకు? 7 చెప్పారు. ఒకటి మొత్తం ఏంటి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యం. ఆయన కృపా సత్యములు దేవుడైన యెహోవా. తర్వాత క్షమించే దేవుడు. ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. అవునంటారా? నేను చెప్పేనా ఉన్నాయా? దేవుని వాక్యంలోను ఉన్నాయా? ఎక్కడున్నా అడగరేంటండి? ఉన్నాయా? ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు. నేను మాట మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. చూద్దారా మాట? చూసి వెళ్తారా ముందుకి. 34వ అధ్యాయం తిని ఉన్నాయిలే చూద్దరి. 34వ అధ్యాయం నిర్మాకాండ. యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును
దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. ఏమండి, ఎవరా దేవుడు తెలుసా? చెప్పి నిజమా అని ఉన్నాయా? ఆయన ఎటువంటి అద్భుతాలు చేసేవాడు? మన దేవుడు గొప్పవాడు అండి, మంచివాడు. మన దేవుడు ఎవరో మంచివాడు, కృపగల దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత అన్నాడు ఇక్కడ, ఏమండి అందుకని ఒక మాట చెప్తున్నానండి, నాకు మొర్రపెట్టు నేను నీకు మేలు చేస్తాను అన్నాడు. ఏం చేయాలంట? దేవునికి ఏం చేయాలంట? మొర్రపెడతా నేర్చుకో, ప్రార్థన చేస్తా నేర్చుకో. నీకు దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. రాత్రి చెప్పాను కొన్ని విషయాలు. ఇది విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు గొప్పవాడు. అందుకనే ఆయన అంటున్నాడు ఇక్కడ, మోకాళ్ళు వేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మోషే ఏమన్నాడు? ఏమండి అందుకనే ఇవన్నీ చెప్పిన తర్వాత అయ్యా దోషులను నిర్దోషులుగా ఎంచడంట. తండ్రుల దోషమును కుమారుల మీదకని 3-4 తరాల వరకు ఉంటుందంట అని చెప్పినప్పుడు మోషే ఉలిక్కిపడ్డాడు. నాయనా అలాగైతే ఎలాగా? తండ్రులు చేసిన పాపం పిల్లల్ని పట్టుకుంటే ఎలాగా అని అంటూ తల వంచి నమస్కారం చేసేటండి. నాయనా ఈ యొక్క వేదన తట్టుకోలేనయ్యా. వీళ్ళెవరు అంటే లోపడున్నోళ్ళని ప్రజలయ్యా. వీళ్ళెవరంట? ప్రజలయ్యా. అలా శిక్షిస్తావా నాయనా అని ఏం చేసి అన్నానంటే, నీ కుటుంబంలో భార్య మారకపోతే భర్త ఏడవాలి, భర్త మారకపోతే భార్య ఏడవాలి, భార్యాభర్త పిల్లలు బాగపోతే వీళ్ళు ఏం చేయాలని చెబుతున్నాను ఇక్కడ. అందుకనే ఏమండి అక్కడ మోషే తన ప్రజల కోసం వెళ్చాడు. మన ఇంట్లో ఎలాగుంది? అందరూ మారేరా? నా ఎంకపోతారంటారా బాబు? అందరూ మారేరా? ఏమండి ఆ బాధ మనకు లేదు. ఈయన ఎవరి గురించి చెబుతున్నాడు మోషే? ప్రజలు. రేపు పొద్దున్న ఆయన ఆ పాపం అని ఉంటే వీళ్ళ మధ్య నాయకత్వం చేస్తున్నాను కదా నాయన, అలాగైతే ఎలాగ తండ్రి అని ఏం చేసేటంట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తట్టుకోలేము కదా, తండ్రి చేసే దోషాన్ని పాపాన్ని పిల్లల మీదకి పెడితే ఎలాగ నాయన అని ఏడుపుతూ ఉన్నాడు. అందుకనే రాత్రి మీకు చెప్పాను, ఎందుకు మనకి విజ్ఞాపన అవసరం అంటే మన ఇంట్లో అందరూ మారలేదు. బిడ్డలు మారితే భర్త మారితే భార్య మారితే భర్త మారడం. మనం ఏం చేయాలి? మన బాధ్యత ఉంది మన దగ్గర. వాళ్ళు ఎవరు లోపడతారా? ఏం చెప్పాడు? ఏమన్నాడు? వీళ్ళు ఎవరు? లోపడి వాళ్ళని ప్రజలు మాట వినే రకం కాదు అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నాడు మాట దేవుడు, నాయనా ఏం చెప్పాడు ఆయన?
ఆయన ఎవరు 1000 మందికి కృప చూపే దేవుడు. ఆ దేవుడు చెబుతున్నాడండి, ఏమని చెబుతున్నాడంటే ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేశాను ఆయన. ఏంటి ఆ నిబంధన? భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరితో చేసేదను. నీ ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యాలు చూస్తారయ్యా అని చెప్పాడు. చూసారా? ఏమండి, మనం ప్రార్థన చేస్తే జవాబిస్తాడా దేవుడా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి, అంతే తప్ప అలవాటుగా వద్దు. ఇందాక పాటలు పాడేటప్పుడు కూడా చెప్పాను, ఎందుకంటే నాకు పాటలు పాడేటప్పుడు మనస్ఫూర్తిగా అనుభవ జీవితం పాడేటప్పుడు సంతోషపడతాను.